వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఈరోజు ప్రాన్ మసాలా కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పినట్టుగా చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుని తీరాల్సిందే. ముందుగా ప్యాన్ లో ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయలు బాగా వేగాలి, లేకపోతే రొయ్యలు కూర తీపి వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుని టొమాటోని బాగా మగ్గనిద్దాం. టొమాటో బాగా మగ్గిపోయింది. ఒకసారి దీన్ని బాగా కలుపుకున్నాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని దీనిలోకి వేసుకోవాలి. రొయ్యల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో నా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. రొయ్యలకి బాగా పట్టాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెడితే రొయ్యల్లోని వాటర్ అంతా రిలీజ్ అయ్యి రొయ్యలు హాఫ్ సైజ్కి ష్రింక్ అవుతాయి. రొయ్యల్లోని వాటర్ అంతా అయిపోయింది, చూసారా? ఇప్పుడు బాగా కలుపుకుందాం దీన్ని. ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక ఉప్పు కారం సరిపోయలేదో చూసుకోండి. మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు వదిలేయాలి. ఇప్పుడు చూసారా, రొయ్యల్లోని వాటర్ అంతా అయిపోయింది. మాక్సిమం కర్రీ ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర వేసుకోవడమే మిగిలింది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ప్రాన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది.